ఏయ్, మీ సింపతీలు దయాదాక్షిణ్యాలు నాకేం వద్దు. ఇంత అవమానం జరిగాక ఇంకా ఇక్కడ ఎవరు నిలబడతారు? పద రాహుల్. అయ్యో ఆంటీ ఆంటీ, స్వామీజీ మాట ప్రకారం దుర్గమ్మ నాకు శోభనం జరిపిస్తానంటుంది కదా, మరి లక్ష్మిని ఎందుకు పంపించటం లేదు? దాన్ని ఎందుకు ఉంచుకుంటుంది? దాన్ని ఉంచుకోవడం వెనుక అర్థం ఏంటి? రహస్యం ఏంటి? వెంకటలక్ష్మి, తలుపు తీయవే. ఈ నానమ్మని టెన్షన్ పెట్టి చంపకే. నువ్వు తొందరపడి ఏ అఘాయిత్యం చేసుకోకే. వెంకటలక్ష్మి, తలుపు తీయవే. ఎదరగొట్టి చంపావు కదే. నువ్వేం అఘాయిత్యం చేసుకుంటావోనని ఆడది చచ్చా. నువ్వు లోపల శుభ్రంగా బకాసురుడు తిన్నట్టు తింటున్నావా? ఎందుకు టెన్షన్ నానమ్మా? నాకు హై రేంజ్ లో కోపం వస్తే కోపంగా ఉన్నప్పుడు అన్నం తింటానని తెలుసు కదా. అంత పట్టదాని కోపం నీకెందుకొచ్చిందే? ఎందుకంటే ఎందుకు? ఆ దుర్గమ్మ నన్ను ఇంతకాలం ఆశల్లో పెట్టి ఇప్పుడు పో, వేరే పెళ్లి చేసుకోపో అంటుంటే ఆ మాటే నాకు బీపీ రేస్ చేసేలా, ఒళ్ళంతా పొగలు సెగలు వచ్చేలా చేసింది. అందుకే అన్నం తింటున్నా. పిచ్చిదానా, నీకు ఆవేశమే కాని ఆలోచన లేదే. అంత మొహం మీదే అన్నాక ఇంకా ఆలోచన ఏంటి? దుర్గ పిచ్చిది కాదే, చాలా తెలివిగా అందరికీ అర్థం కావద్దనే అర్థవంతంగా అందరి ముందు అలా మాట్లాడిందే. అర్థవంతం ఏంటి? అందరి ముందేంటి? అందరిలో నీకు హామీ ఇస్తే అది తప్పును పడుతుంది కదా, అందుకే తెలివిగా అలా మాట్లాడిందే. అసలు పైకి ఆ మాట అంతేకాని దాని మనసులో వేరే ఆలోచన ఉందని నాకు అర్థమైందే. అందుకే అది అలా అంది. అంటే అత్తయ్య నా గురించి ఆలోచించింది అంటావా? నాకు న్యాయం చేస్తుందా? తప్పకుండా చేస్తుందే. దాని మాటల్లో అర్థం అదే. నువ్వీలోగా దాన్ని అపార్థం చేసుకుని ఎలాంటి అఘాయిత్యానికి పాలు పడకు. శోభనం జరిగితే కాని దుర్గ మనసులో ఉన్న అసలు నిజం మనకు అర్థం కాదే. నాన్నమ్మా, అంతేనంటావా? ముమ్మాటికి అంతేనే. దాన్ని ఎక్కడ నెగ్గనిస్తుందే దానికి ఖచ్చితంగా ఉద్వాసన పలికి తీరుతుంది. ఏమండి, ఆ గులాబీ రేకులు లేవండి. నీ కడుపు పోయిన క్షణం నీ ఒంటి మీద పరువు దిగిపోతుంది. అప్పుడు నీకు రెండో పెళ్లి చేస్తాను చక్కగా. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అంతలా ఉలికిపడ్డావు? అది కాదన్నయ్య, ఇందాక వదినేమందో విన్నావా? ఏమంది? లక్ష్మి, నేను కడుపు కడిగించేసుకుంటాను అంటే కడిగించేసుకో, శుభం నీకింకో పెళ్లి చేస్తాను అంది కదా. అది తలుచుకుంటేనే భయమేస్తుందన్నయ్య. ఇంత కర్కశంగా కఠినంగా వదిన ఎలా మారిపోయిందన్నయ్య? అంటే వదిన ఉద్దేశం ఏంటి? శోభనం జరిగితే తులసి చనిపోతుంది, చనిపోతే ఆదిత్యని లక్ష్మికిచ్చి రెండో పెళ్లి చేయాలనే కదా వదిన ఆలోచిస్తుంది. పిచ్చిగా ఆలోచించకు ప్రియా. ఈ అన్నయ్య లేడా? అదంతా జరిగే పనేనా? తులసి చచ్చిపోవడం అనేది అబద్ధమే కదా. అదేదో పిచ్చిదే. స్వామీజీ చెప్పాడు అయిపోతుంది అనుకుంటుంది. అంతీజీనా? నేను లేనా? అసలు జరుగుతుందా అది? జరగని పని గురించి ఎందుకు ఊరికే ఆలోచించి భయపడతావు? అన్నిటికీ నేనున్నాను. అసలు ఆ సలహా ఇచ్చిందే తులసి, ఆచరించింది నేను. అలాంటిది కల్పిత విషయాల గురించి భయపడతావెందుకు? దుర్గ ఎన్నైనా అనొచ్చు కానీ ఏది నెరవేరదు.
మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. అదే ఫైనల్. అది కాదన్నయ్య, ఇందాక నువ్వే కళ్ళారా చూసావు కదా. ఎన్నో చూసాం, అన్నీ జరుగుతాయా? దుర్గా ఆవేశంతో ఎన్నో అంటుంది, కాని ఏవీ జరగవు. మంచి జరుగుతుందే కాని చెడుకు దేవుడెప్పుడూ సహకరించడమ్మా. దాని ఆలోచన నెరవేరదు. అయినా లక్ష్మి కడుపు తీయించుకుంటానన్నా దుర్గ శోభనం చేయిస్తానని తెగేసి చెప్పింది కదా. అప్పటికే లక్ష్మికి అరికాలి మంట నెత్తికెక్కింది. దుర్గ మీద పీకల దాకా కోపం వచ్చింది. అంత కోపం మీద ఉంది కదా. ఇప్పుడు నిజంగానే శోభనం జరిపించేసేస్తే లక్ష్మికి దుర్గ మీద అసహ్యం ఏర్పడుతుంది, ద్వేషం పెంచుకుంటుంది, పలకరిస్తే చీ అంటుంది. ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుందామా అనే ఆలోచనలోకి లక్ష్మి మారుతుంది. అది కరెక్ట్ టైం. బాగా పురి కలుపుదాం. దాన్ని ఆసరాగా తీసుకుని అదునుగా భావించి మనం ఎలా లక్ష్మికి నచ్చజెప్పాలో అలా నచ్చజెప్పి దుర్గ మీద పంతానికైనా సరే రాహుల్ దగ్గరికి వెళ్ళిపోతాను అనేలా దాని మనసు మార్చేద్దాం. దుర్గ మీద మనసు విరిగేలా చేద్దాం. దాంతో అది దాని దోవనాది వెళ్ళిపోతుంది. ఇక్కడ లైన్ క్లియర్ అయిపోతుంది. అంతేనంటావా అన్నయ్య? ముమ్మాటికి అంతే. అసలు నువ్వు అధైర్యపడద్దు. బ్రహ్మాండంగా మీరు శోభనం ఏర్పాటు చేయండి. ఇదిగో సాంబయ్య, ప్రియ అనవసరంగా భయపడుతోంది. పక్కనే ఉండి కొంచెం హుషారుగా సంతోషంగా ఉండేట్టు ధైర్యం చెప్తుండు. ఇది కన్నీళ్లు పెడితే దుర్గకు అనుమానం వస్తుంది. దుర్గకు అనుమానం వస్తే అసలు విషయం బయటపడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు. నిజమే బావా, తులసికి శోభనం జరిగితే చనిపోతుందన్న విషయం ఆదిత్యకు తెలియకుండా మనం జాగ్రత్త పడాలి. అవును, మీరిద్దరు జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య వరకు ఎందుకు వెళ్తుందన్నయ్య? ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం మేం. ఒకవేళ తెలిసి తెలియక నోరు జారామే అనుకో, ఇలా శోభనం జరిగిన వారం రోజుల్లో తులసి చనిపోతుందంట, స్వామీజీ చెప్పాడంట అని చెప్పేస్తాం. ఇదిగో దుర్గా, అసలు నీ ధైర్యం ఏంటే? ఏంటి పిన్ని? అది కాదే, శోభనం జరిపిస్తా అంటావు. అవతల అది కడుపు తీయించుకుంటానంటే తీయించుకోపో అంటావు. ఇంతకాలం నిన్ను నమ్ముకున్నందుకు ఇదేనా దానికి తగిన ఫలితం? మా ఆశల్ని ఇంత నిరాశపరుస్తావా? ఏంటే నీ ఆలోచన? శోభనం జరగకుండా హార్ట్అటాక్ లాంటి ప్లాన్లు ఏమన్నా వేస్తున్నావా? అలాంటివేమన్నా ఉంటే చెప్పవే, నాకు ధైర్యంగా ఉంటుంది. లేకపోతే అది ఏ క్షణంలో ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని భయంగా ఉంది. చిచి, ఏం మాట్లాడుతున్నావు పిన్ని? నా చావు కోరతావేంటి? శుభం అంటూ కార్యం జరపాలని నేను చూస్తుంటే అపశకునం కోరతావే? వెళ్ళి పని చూసుకోపో. అది కాదే దుర్గా, నీ ఉద్దేశం ఏంటే? ఏంటేంటి? స్వామీజీ చెప్పారు, శోభనం జరుగుతుంది, అంతే. ఈ దుర్గేంటబ్బా ఎలా మాట్లాడుతుంది? ఏంటో. తులసి డార్లింగ్, నీలో ఇంతకాలం అల్లరే చూశానే. ఇప్పుడు ఈ అందం యాంగిల్లో చూస్తే నువ్వు వేరే. దేవకన్యలు ఎలా ఉంటారంటే నిన్ను చూస్తూ వర్ణిస్తే చాలే. నువ్వో బాపు బొమ్మవి, నువ్వో రవివర్మ సృష్టివి, అపర గంధర్వ కన్యవి.
కురులు నేనైతే, ఆ నీటి చుక్క నేనైతే, ఆ ఒత్తుగా హత్తుకున్న పవిట నేనైతే ఎంత బాగుండేది. ఆదిత్య, నువ్వేంట్రా ఇక్కడ? ఏ ఉండకూడదా? నువ్వెందుకురా ఈ రూమ్కి వచ్చావు? ఏ రాకూడదా? ఒక అమ్మాయి ఉన్న రూమ్ కి వచ్చే ముందు డోర్ కొట్టి రావాలని తెలీదా? నా పెళ్ళాం రూమ్ లోకి నేనొచ్చే ముందు డోర్ కొట్టి రావాలా? ఆయన నువ్వు ఉంది ఇక్కడ. ఆహా, ఏంటలా మత్తిగా చూస్తున్నావు? ఇదిగో, నువ్వు వెళ్ళకపోతే నేను గట్టిగా అరుస్తా. ఏది ఒక్కసారి అరువు చూస్తా. ఏయ్, ప్లీజ్ రా, నన్ను వదిలే. మర్యాదగా ఒకటివ్వు, వదిలేస్తా. ఏంటది? అదే. ఏ పోరా. తులసి, వామ్మో. తులసి, అమ్మా తులసి, తులసి, అయ్యో, తులసి. ఏం చేయాలి? ఇప్పుడు ఎలా రా? ప్రియా, ఏంటి తులసి, లోపల ఎంతసేపు ఏం చేస్తున్నావు? నేను స్నానం చేసి డ్రెస్ చేసుకుంటున్నాను ప్రియా. ఎందుకే అలా కంగారు పడుతున్నావు? అసలు ఆ చెమట్లేంటి? ఇవా? అబ్బే, ఇవి చెమట్లు కాదు ప్రియా. స్నానం చేసి మొహం తుడుచుకోలేదు. ఏంటే తల అలా పక్క కొంచెం పెడుతున్నావు? అది అది అబ్బా, తల స్నానం చేస్తుంటే మెడ పట్టేసింది ప్రియా. అయ్యో, ఏమైందే? ఎందుకు అలా అరచావు? నేను అరవలేదే. సరే, తొందరగా నువ్వు రెడీ అయ్యి కిందికి రా, పనుంది. అలాగే ప్రియా. అవును, ఆదిత్య నీకేమైనా కనిపించాడా? పొద్దుటి నుంచి వాడు ఎటెళ్ళాడో కనిపించట్లేదే. ఏమో, నాకు తెలియదు ప్రియా. సరే, నువ్వు త్వరగా రెడీ అయ్యి కిందికి రా. నిన్ను ఏంట్రా వదిలేది?
ఏంట్రా ఇందక్కడి నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావు. నేను ఒక పక్క మాట్లాడుతుంటే వెనక నుంచి గిల్లుతావా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నువ్విక్కడే ఉన్నావని తెలిసిపోతుందని చెప్పలేదురా. అయినా నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేయడానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చారా? ప్లీజ్ వదలవే, ప్లీజ్. చెయ్యి నొస్తుంది. పోరా బయటికి, బయటికి పో. ప్లీజ్ ప్లీజ్, ఒక్క కిస్ ఇస్తే వెళ్ళిపోతాను. ఆహా, నీ పని ఇలా కాదురా. నేనేంటో నీకు తర్వాత చెప్తా. చెప్తే చెప్పావు గాని ఇప్పుడు మాత్రం ఒక్క కిస్ ఇచ్చి పంపవా ప్లీజ్? పోరా. ప్లీజ్ పో. పోరా. ఒక్కటి బయటకు తులసి. వదినా, వదినా. నానమ్మా, దీనికి ఇంత అవసరమా? నీకు లేదు కదే ఆ అదృష్టం. నీకు చీకట్లో జరిగిపోయింది కదా. దాని టైము అదృష్టం బాగుంది. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. దాని టైం బాగుంది, అదృష్టం బాగుంది అని నాకు ఒళ్ళు మండిపోతుంది. ప్రయత్నాలు నా ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నప్పుడు మన టైం బాగోనట్టే కదే. దాని టైం బాగున్నట్టే కదా. ఇదిగో మళ్ళీ చెప్తున్నా నానమ్మా, దాన్ని పొగిడినట్టు అది మంచిది అని చెప్తే బాగుండదు. దాని కీడు కోరుకో, చెడు జరగాలని కోరుకో, అంతేగాని దాని మంచి గురించి కోరుకోకు. దానికి మంచి జరగడం అసంభవం, జరగనివ్వను కూడా. అసలే నా కోడలివి నువ్వు. సిగ్గుతో నీ బుగ్గలు ఇంకా ఎర్రబడ్డాయి. నీది గొప్ప అందం. సిగ్గుపడితే అది ఇంకా రెట్టింపయింది. ఇలా చూస్తే నా దిష్టే తగిలేలా ఉంది. రై, నువ్వు మరీ తులసినలా చూడుకో. భార్యని మరీ ఎక్కువ చూడకూడదు అంటారు. కాస్త చూపు అటువైపు తిప్పుకోరా.
కోడలి పిల్ల సిగ్గుపడుతోంది.